ఈరోజు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం దేశంలోనే మహిళలకు అత్యంత భద్రత కలిగిన రాష్ట్రంగా తెలంగాణను తీర్చిదిద్దాలి అని ఈరోజు ఒక మంచి కార్యక్రమాన్ని తీసుకొని ఈరోజు మిమ్మల్ని అందరిని ఆహ్వానించి ఈరోజు ఇక్కడ 1/3 అమ్మాయిలు ఉంటే 2/3 మేల్ ఫీమేల్ కాంబినేషన్ ఉంది. వాళ్ళ రక్షణ వాళ్ళకు వదిలేయకుండా వాళ్ళ రక్షణ ఇక్కడున్న మనమందరం తీసుకుంటే ఖచ్చితంగా 100% తెలంగాణ రాష్ట్రంలో మహిళలకు రక్షణ అందించబడుతుంది అని నేను భావిస్తున్నా. అందుకే మహిళల రక్షణ కోసము తెలంగాణ యువకులు ఒక బ్రాండ్ అంబాసిడర్గా నిలబడాలి. మనం ఎంత విజయం సాధించినా మహిళలను ఆర్థికంగా నిలబెట్టినప్పుడే ఆ కుటుంబము, ఆ రాష్ట్రము, ఆ దేశము ఆర్థికంగా బలపడుతుంది. తెలంగాణ రాష్ట్రం 2034కి $1 trillion ఎకానమీ, 2047కి $3 trillion ఎకానమీ రీచ్ అవ్వాలి అని అంటే సమాజంలో సగభాగమైన ఆడపిల్లలకు రక్షణ ఉండాలి. రక్షణ ఉన్న ఆడపిల్లలు ఆర్థికంగా ఎదగాలి. ఆర్థికంగా ఎదగాలి అంటే వాళ్ళు చదువుకోవాలి. వంటింటి కుందేళ్లుగా ఇంటికే పరిమితం కాకుండా వాళ్ళలో ఉన్న శక్తి, నైపుణ్యాన్ని ఈరోజు వాళ్ళు అభివృద్ధి చేసుకొని తెలంగాణ ఎకానమీలో వాళ్ళని భాగస్వాములను చేయాలన్నదే మా ప్రభుత్వం యొక్క ఆలోచన. ఈరోజు ప్రపంచంలో ఏ అభివృద్ధి చెందిన దేశాన్నైనా చూడండి, ఏ దేశంలో అయితే మహిళలు ఎంటర్‌ప్రెన్యూర్స్గా, మహిళలు ఎంప్లాయీస్గా, మహిళలు సైంటిస్టులుగా, లేకపోతే డాక్టర్లుగా, లాయర్లుగా, ఇంజనీర్లుగా రాణించినరో ఆ దేశంలో ఆర్థిక పురోగతి సాధించినాయి. ఈరోజు తెలంగాణ రాష్ట్రం కూడా ఆర్థిక పురోగతి వైపు వేగంగా ప్రయాణం చేస్తుంది అంటే ఈ రాష్ట్రంలో ప్రభుత్వం కానీ, ప్రైవేట్ కార్పొరేట్ సెక్టర్స్లో కానీ మహిళలకు సముచితమైన అవకాశాలు ఉన్నాయి. వాళ్ళు ఇంకా రాణించాలి, ధైర్యంగా వాళ్ళు ఉద్యోగ ఉపాధి అవకాశాలను నిర్వహించాలి అని అంటే ఆ మహిళలకు రక్షణ ఉండాలి. ఆ రక్షణ కల్పించే బాధ్యత చట్టాలు చేయడమో, పోలీసుల పహారాలు కాయడమో సరిపోదు. మనందరం కూడా సామాజిక బాధ్యతగా తీసుకోవాలి. మనందరం కూడా ఆ రక్షణ కల్పించినప్పుడు ఎవరైనా ఏదైనా వాళ్ళకి ఇబ్బంది కలిగించినప్పుడు నిలబడి ప్రశ్నించే అనే తత్వాన్ని మనం పెంచుకోవాలి. నాకెందుకులే అనో చూసి చూడనట్టు ఉండడం కూడా ఒక రకంగా నేరాన్ని ప్రోత్సహించడమే. అది కాలేజీలో కావచ్చు, బస్ స్టాండ్లో కావచ్చు, బస్సులో ప్రయాణం చేసేటప్పుడు కావచ్చు, రైలు ప్రయాణం చేసేటప్పుడు కావచ్చు, ఎనీ అదర్ పబ్లిక్ ప్లేస్ ఎక్కడ ఇలాంటి సంఘటనలు జరిగినా మనం దాన్ని సవరించడానికి ప్రయత్నం చేయాలి. కంప్లీట్ పోలీస్ వ్యవస్థ ఈరోజు టెక్నాలజీని కూడా మనం అడాప్ట్ చేసుకున్నాము. ఈరోజు ఫిజికల్ క్రైమ్ కంటే కూడా సోషల్ క్రైమ్ పెరిగిపోయింది, సోషల్ మీడియా క్రైమ్ పెరిగిపోయింది, సైబర్ క్రైమ్ పెరిగిపోయింది. ఆడపిల్లల్ని వేధించడానికి ఈరోజు టెక్నాలజీని కూడా ఎక్కువగా వినియోగిస్తున్నారు. డీప్ ఫేక్ వీడియోస్ తయారు చేస్తున్నారు. వీటన్నిటిని కూడా మనం ప్రభుత్వ పరంగా నియంత్రించడానికి మన సైబర్ క్రైమ్ డిపార్ట్మెంట్ని కూడా ఎంపవర్ చేసినాం. షికాగో ఎల్ ఈజ్ వర్కింగ్ ఆన్ దట్. అండ్ ఈ రక్షణకు సంబంధించి కూడా చారు సిన్హా గారు పూర్తి స్థాయిలో ప్రయత్నం చేస్తున్నారు. మీరు, మనము అందరం స్టాండ్ విత్ హర్ అంటే స్లోగన్ రాగానే లేచి నించోవడం కాదు, మనందరం సమస్య వచ్చినప్పుడు నించోవడం అని నేను భావిస్తున్నా. ఇంతకుముందు స్టాండ్ విత్ హర్ అని ఆ సాంగ్ వచ్చినప్పుడు మా అబ్బాయిలు మిత్రులు అందరూ ఆలోచన చేస్తారు, కొంచెం లేచి నించోవాలన్నా వద్దా, కూర్చోవాలన్నా. ఆ సంశయం వద్దు. నిలబడాలి అంటే నిలబడాలి, నిటారుగా నిలబడాలి, గట్టిగా నిలబడాలి. అప్పుడే మన గౌరవం పెరుగుతుంది. నిలబడ్డవాడికే గౌరవం ఉంటుంది. సహాయంగా నిలబడ్డవాడికి మర్యాద కూడా ఉంటుంది. గౌరవం, మర్యాద అనేది మన బాధ్యతగా భావించి అలా ముందుకు వెళ్ళాలి అని భావిస్తూ మీ అందరి దగ్గర సెలవు తీసుకుంటున్నా. ధన్యవాదాలు మిత్రులారా. థ్యాంక్ యూ.